రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ప్రజలు రైతుల అభివృద్ధి సంక్షేమం కోసం 6 గ్యారంటీల అమలు కోసం 1000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసిందని జిల్లా కలెక్టర్ హైమావతి తెలిపారు. ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను పేద ప్రజలు తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన కొమరవెల్లి మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హైమావతి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సంబంధిత శాఖల మండల అధికారులు ఆయా శాఖల ద్వారా చేపట్టిన ప్రజా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వివరాలు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలను ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములను చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 99 రోజుల పాటు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. అందులో భాగంగా ఈ నెల 2వ తేదీన జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలలో గ్రామ సభలు నిర్వహించామని, ఈరోజు జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో మండల స్థాయి సభను నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖ వారి ద్వారా రహదారి భద్రతపై, మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా పౌష్టికాహారం తీసుకోవడంపై ప్రతిజ్ఞ చేయించారు. చివరిగా మహిళా శిశు సంక్షేమ శాఖ వారు ఏర్పాటు చేసిన పౌష్టికాహారం ఎగ్జిబిషన్ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి తహసీల్దార్, ఎంపీడీఓ, ఇతర ప్రజా ప్రతినిధులు, మండల స్థాయి అధికారులు, సర్పంచ్లు, మహిళలు పాల్గొన్నారు. ప్రభుత్వము బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్ ద్వారా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాము. అంతేకాకుండా రకరకాల పెన్షన్స్ ఇస్తున్నారు, ప్రభుత్వం వారు ఇస్తున్నారు. ఈ రకంగా అనేక రకాల సంక్షేమ పథకాలు మనకు తెలుసు కదా. ఇప్పుడు ఇందాక 6 గ్యారెంటీస్ చెప్పుకున్నాం, ఇవన్నీ కూడా అమలు చేస్తున్నాం. కాబట్టి వీటి గురించి ఆ వారం మొత్తం కూడా ప్రత్యేకంగా మనము చెప్పుకోవడం జరుగుతుంది. మే 4 నుంచి 9 వరకు రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని సాయిల్ టెస్టింగ్ చేయడము, రైతులకు వివిధ రకాల పంటల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఆ వారం మొత్తం కూడా. ఈ రకంగా ప్రభుత్వము ప్రజల వద్దకు పాలన తీసుకెళ్ళాలి, ప్రజలకు అనేక రకాల సంక్షేమ పథకాలు అందించాలి, ప్రజల్ని భాగస్వాములు చేయాలి అని చెప్పి ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందండి. ఇప్పటి వరకు మన సిద్దిపేట జిల్లాలో అనేక సంక్షేమ పథకాలు మనం అమలు చేసుకుంటున్నాము. ప్రభుత్వం 6 గ్యారెంటీస్ అమలు చేస్తుంది. దానిలో భాగంగానే మనకి మీ అందరికీ కూడా తెలుసు, మన జిల్లాలో 27,000 రేషన్ కార్డులు కొత్త ఇచ్చాము. అవి కాకుండా ఒక 37,000 కార్డులు న్యూ మెంబర్ ఎలక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. దాదాపుగా ఎంతోమంది లబ్ధి పొందుతున్నారు. ప్రతి ఏళ్ళ ప్రభుత్వం కూడా మొత్తం కూడా 6,583 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని, బియ్యాన్ని, సన్న బియ్యాన్ని రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరికీ కూడా అందించడం జరుగుతూ ఉంది. అలాగనే మన జిల్లాలో ఇప్పటివరకు 241 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. దీనిలో భాగంగానే 9,854 ఇళ్ళు గ్రౌండింగ్ అయినాయి. ఇప్పటివరకు మంచిగానే చేశారు, ప్రోగ్రెస్ బాగుంది. ఇంకా కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవాల్సిన వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా గ్రౌండింగ్ చేసుకొని వెంబడి కట్టుకుని ఏర్పాటు చేసుకోండి. మళ్ళీ మనకి కొత్తగా ఏప్రిల్ నుంచి మళ్ళీగా కాన్స్టిట్యున్సీకి 3,500 ఇళ్ళు శాంక్షన్ చేస్తారు. కాబట్టి మళ్ళీ ఈ సంవత్సరం కూడా మళ్ళీ ప్రభుత్వం శాంక్షన్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ లోపల వీళ్ళందరూ కూడా కట్టుకుంటే కంప్లీట్ అయితే కనుక అందరూ గృహప్రవేశాలు చేసుకుంటే అందరూ సంతోషిస్తాం. తర్వాత ఇందిరమ్మ ఇండ్లలో మనకి ఇప్పటివరకు ప్రభుత్వం 204 కోట్ల రూపాయలు పైగా రిలీజ్ చేయడం జరిగింది ఈనాటి వరకు. కాబట్టి ప్రభుత్వము ఈ ఇళ్ళన్నిటికి కూడా ఎప్పటికప్పుడు మంజూరు చేయడం జరుగుతుంది. మీకు తెలుసు, యూనిట్ కాస్ట్ ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు, ఇంక్లూడింగ్ టాయిలెట్ అండి అది. కాబట్టి మీ అందరికీ కూడా అవగాహన ఉంది. సంబంధించి 3,17,000 మంది దీని గురించి లబ్ధి పొందడం జరిగింది మన జిల్లాలో. మొన్న రీసెంట్గా దీని గురించి దాదాపుగా 392 కోట్ల రూపాయలు రైతు భరోసా గురించి రిలీజ్ చేయడం జరిగింది.